హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు పుదీనా బుట్టలో కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ పాలకూర కూడా వచ్చింది. పింక్ వైట్ విప్పినాయి. పుదీనా చాలా బాగా వచ్చింది. ఈ చిన్న ట్రేలో చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈరోజు ఆకుకూర రెడీ అయింది, కోస్తున్నాను. బీరకాయ కూడా వచ్చింది, బీరకాయ కూడా కోసేస్తున్నాను. ఇదిగోండి ఇటువైపు బెండకాయ వచ్చింది. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది టబ్లో. మిర్చి కూడా వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఇందులో దోస ముక్క పడింది, పెట్టకుండానే పడిమూలిసింది, చాలా బాగా వస్తుంది. ఈ తోటకూర సీడ్ కోసం వదిలేశాను, చిన్న చిన్న మొక్కలకే సీడ్ వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చినాయి కొన్ని ఫ్లవర్స్. ఈ చిన్న ఆయిల్ డబ్బా ఇది. ఇదిగోండి ఇదేమో చిన్న కూల్ డ్రింక్ బాటిల్. మిర్చీలు వచ్చేసినాయి ఇందులో. ఇదిగోండి ఇటువైపు కొన్ని పెట్టాను. ఇదిగోండి ఇక్కడ కొన్ని పెట్టాను బెండ మొక్కలు. ఇక్కడ బెండ మొక్క ఇదిగోండి ఒకటి ఫ్లవర్ వచ్చేసింది, బెండకాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ గార్డెన్లో మిర్చీలు స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు ఆకుకూరకు వస్తున్నాను. మిర్చీలు బాగా పడుతున్నాయి. ఇక్కడ తోటకూర ఉంది, రెడీ అయింది, కోస్తున్నాను. ఇంతకుముందు కోసేసాను, ఆకుకి తుంచేసాను, మళ్ళీ బాగా వచ్చింది. ఇదంతా ఒకటే మొక్క. ఎందుకండి లేతగా ఉందని కోసేసాను. వంగ మొక్కలు పెట్టాను, బాగానే అతికినాయి, వచ్చేసినాయి. పెట్టినవన్నీ బాగా వచ్చినాయి. ఈ బచ్చల కూర కొంచెం సపోర్ట్గా ఉంటుందని కొన్ని లోపలికి పెట్టేశాను మొక్కలు, పడిపోకుండా ఉంటాయి. ఇవి కొంచెం సపోర్ట్గా ఉంటాయి. అవి కొంచెం ఎదిగే వరకు ఇలాగే గుబురుగా ఉంచేస్తాను. ఎందుకండి ఫ్లవర్స్ వచ్చినాయి, ఈ ఫ్లవర్స్ కూడా కోసేస్తున్నాను ఈరోజు. ఎందుకండి బచ్చల కూర తీస్తున్నాను ఈరోజు, కోసేస్తున్నాను. లేతగా ఉంది కానీ బయట కదా, కోసేస్తున్నాను. అడ్డం ఏం లేదు కదా, ఏవో తిరుగుతూ ఉంటే అవి తినేస్తూ ఉంటాయని కోసేస్తున్నా త్వరగా. ఎల్లో ఫ్లవర్స్ కూడా వచ్చినాయి ఈరోజు కొన్ని, అవి కూడా ఈరోజు కోసేస్తున్నాను. ఈరోజు అసలు ఎండే లేదు, మొత్తం మబ్బు మబ్బుగా ఉంది. కొన్ని వంగ మొక్కలు ఉన్నాయి పైన టెర్రస్ పైన కుండీల్లో. ఈరోజు అవి తీసేసి పెట్టేస్తాను. ఇలా మబ్బుగా ఉన్నప్పుడు బాగా అతుకుతున్నాయి, ఎండ టైంలో పెడితే డల్ అయిపోతున్నాయి. ఈవినింగ్ టైంలోనే చేంజ్ చేస్తే బాగా వస్తాయి మొక్కలు, ఆ టైంలోనే తీస్తాను. ఎందుకండి ఇది ఎన్ని చిగుర్లు హైట్ వెళ్ళకుండా నేను తుంపేస్తూ ఉంటే ఇంకా అంత బాగా వచ్చేస్తుంది. చిక్కుడు మొక్కలు పెట్టాను, ఇప్పుడు వర్షాలకు రావని చాలా పీకేశాను, ఒక్కటే ఉంచాను. ఆ ఒక్కటి చాలా బాగా వస్తుంది. మళ్ళీ కొన్ని పెడుతున్నాను. ఈ జూలైలో పెట్టేయచ్చు ఇంకా చిక్కుడు. జూన్ నుంచి అంటే మొక్కలు ఎదిగిపోతాయని కొన్ని ఆపేశాను. ఎందుకంటే ఇటువైపు కొంచెం కోస్తున్నాను. ఇందులో పల్లి మొక్క వచ్చింది, దీని సపోర్ట్గా మిర్చి మొక్క కూడా బాగా పెద్దదవుతుంది ఇది ఉండటం వల్ల. టమాటా మొక్కలు కూడా పెట్టాను, అవి కూడా బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. బంతి మొక్కలు కూడా పెట్టినవన్నీ వచ్చేసినాయి. ఇదిగోండి ఇక్కడ వంగ మొక్క తెచ్చిపెట్టాను పైన టెర్రస్ పై నుంచి. లాస్ట్ ఇయర్ చాలా బాగా వస్తుంది కదా, ఇక్కడ ఉంది ఒక మొక్క, మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాను, బాగా వస్తాయని. ఆల్రెడీ కాయ స్టార్ట్ అయింది. పొడవు వంకాయలు గుత్తులు గుత్తులు వస్తాయి అదైతే, అందుకని మళ్ళీ అదే పెట్టేశాను, అదే ప్లేస్లో పెట్టేశాను. ఇదిగోండి చిక్కుడు కోసినాక మళ్ళీ స్టార్ట్ అయినాయి, చాలా బాగా వస్తున్నాయి. కనుపు చిక్కుడు, ఇందులో కొన్ని సీడ్ కుంచేస్తున్నాము. ఇదిగోండి ఇటువైపు కూడా చాలా బాగా వచ్చినాయి. రోజెస్ కూడా వస్తున్నాయి.
ఎందుకండి రెండో కప్ స్టార్ట్ అయింది ఒకసారి కోసేసినాక. కోసిన చోటే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఆ కనుపుల దగ్గరే మళ్ళీ వచ్చేస్తాయి చిక్కుళ్ళు, ఫ్లవర్స్ వస్తాయి. లైట్గా కటింగ్ చేస్తే చాలు, ఎంత బాగా వస్తుంది. ఇది చాలా బాగా వస్తాయి. ఒక్క మొక్కున్న చాలు. ఇది ఎందుకండి ఇటువైపు ఇంకెక్కువ వచ్చినాయి. ఎందుకండి ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసుకుంటున్నాను. కొన్ని వచ్చినాయి వైట్ ఫ్లవర్స్, కనకాంబరాలు వచ్చినాయి, కోసేస్తాను. ఈ చిక్కుడు మొక్క దీనికి యాడ్ చేస్తున్నాను. దీని నుంచి కొంచెం క్రీపర్ కదా వెళ్తుంది. ఇక్కడ వచ్చినాయి. ఇదిగోండి లాగేయకుండా ఉండాల్సింది. కొన్ని మొక్కలు లాగేసి ఒక్కటే ఉంచాను. ఇది ఒక్కటే ఉన్నందుకు పాపం వస్తుంది ఇప్పుడు. అదిగోండి ఫ్లవర్ అంతా రాలిపోయింది. మళ్ళీ నిలబడితే బాగుండు. ఇదిగోండి తోటకూర, కొంచెం ఆకుకూర, కొన్ని ఫ్లవర్స్, ఇంకొంచెం బచ్చలికి వస్తున్నాను. ఇదిగోండి ఇందులో మిర్చి మొక్క ఒకటి బాగా ఎదిగింది. ఇదిగోండి ఇదేను. ఇది వైట్ బచ్చలి. దీని లీవ్స్ వెరైటీగా వస్తున్నాయి, రౌండ్గా పెద్ద పెద్దగా. పింక్ బచ్చలి వేరే వస్తుంది. ఇందులో ఇంకో వెరైటీ బచ్చలి కూడా పెట్టాను, కుండీలో పెట్టాను. అది ఇదిగోండి మిర్చి ప్లాంట్స్. ఇక్కడ వంగ మొక్క పెట్టే వచ్చింది. ఇది ఒకటే తీగ, చాలా బాగా వస్తుంది కోసిన కొద్దీ. ఇంకా దాన్ని అలా కింద నుంచే వెళ్ళనిస్తున్నాను. దీనికి ఇంకా సపోర్ట్ ఇస్తే చాలా బాగా వెళ్తుంది. ఈ కింద లీవ్స్ సరస్వతి ఆకు లీవ్స్ లాగా ఉన్నాయి. అవి కూడా ఇలాగే ఉంటాయి, ఇంకొంచెం రౌండ్గా ఉంటాయి. ఇదిగోండి బౌల్లో వేసాను. పల్లి చెట్టు స్టార్ట్ అయింది ఫ్లవర్స్. చాలా పల్లీలు పెట్టాను, రెండో మూడో వచ్చినాయి బహుశా. చాలా వరకు రాలేదు, వస్తాయేమో చూడాలి. ఇదిగోండి లోపల గుబురుగా ఉందని ఇక్కడ కోసేస్తున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా. ఇదిగోండి టెర్రస్ పైకి వచ్చాను. ఇక్కడ కాకర ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ బీరకాయ చూస్తున్నాను, కొంచెం లేతగానే ఉంది. ఇది ఉంచేస్తాను. పైన ఇంకొకటి ఉంది, అది కోసేస్తాను. ఇది ఇంకా ఎదిగేదట్టే ఉంది, పెద్దదైద్ది. దీన్ని వదిలేసాను. ఎందుకంటే చిన్న చిన్న బీరకాయలు స్టార్ట్ అవుతున్నాయి. రోజు వస్తుంది. ఇక్కడ బీరకాయ స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈ వర్షాలు పడినాక చాలా రోజులకు వచ్చినాయి, మళ్ళీ స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. కొన్ని సింక్ ఫ్లవర్స్ కూడా కోసాను. ఇదిగోండి ఈ ఫ్లవర్స్ కూడా కోసేస్తున్నాను. ఇది ఒక మొక్క ఉంటే చాలు, సీడ్ పడి ఇంకా బాగా వస్తాయి. కొయ్యకుండా ఉంటేనే సీడ్ బాగా రెడీ అవుతాయి, కోసేస్తే రెడీ అవ్వు. అందుకని ఒక్కొక్కసారి ఉంచేస్తున్నాను, అవి రాలి పడిపోతేనే వస్తాయి. ఇదిగోండి మిర్చి ఫ్లవర్ బాగుంది కదా. ఇటువైపు కూడా వచ్చినాయి మిర్చీలు. ఇదిగోండి టెర్రస్ పైన ఒక బీరకాయ కూడా కోసేసాను. ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయి, ఈవినింగ్ టైంలో తీసేసి కింద గార్డెన్లో పెట్టేస్తాను. ఇక్కడ తోటకూర కూడా కొద్దిగా కోస్తున్నాను. ఇది షార్ట్గానే ఉంది, ఆల్రెడీ ఒకసారి కట్ చేశాను, మళ్ళీ స్టార్ట్ అయింది, అందుకని కొద్దిగా కోసేస్తున్నాను. ఇది 50 రూపీస్ చిన్న బకెట్.
ఇందులో ఒక బెండ మొక్క కూడా వచ్చింది, బాగా పెద్దదైంది అది. ఇదిగోండి ఇటు సైడ్కి వచ్చింది. ఇక్కడ ఉన్న ఈ వంగ మొక్కలు అవి ఇవి కలిసిపోయినాయి. ఇది మొత్తం రూట్స్తోనే వచ్చేసింది, చిన్న మొక్కలు కదా కోస్తుంటే వచ్చేసింది. ఇదిగోండి ఇది చుక్క కూర ప్లాంట్. ఇక్కడ కూడా తోటకూర వచ్చింది. ఇందులో ఒక బెండ మొక్క కూడా వచ్చింది. సీడ్ పెట్టి వదిలేసాను, వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ కూడా కొద్దిగా తోటకూర తీస్తున్నాను. ఇది కూడా ఆల్రెడీ కోసింది నేను, మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. మళ్ళీ ఎత్తగా ఉందని తీసేస్తున్నాను కొద్దిగా. ఈరోజు ఇంకా 2 బీరకాయలు రెడీ అవుతాయి. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంకో బీరకాయ పడుతుంది ఈరోజు. ఇవి నాటు బీరకాయలు, చిన్నగా ఉంది ఫ్లవరు. హైబ్రిడ్ చాలా పెద్దగా ఉంటుంది. 2 పెట్టాను. ఇక్కడ బంతి మొక్క మట్టుకి చాలా బాగా వచ్చింది. చిన్న చిన్న కొమ్మలేమో చచ్చిపోయినాయి. ఇది పెద్ద కొమ్మ, ఒకటే కొమ్మ, ఇది బాగా వచ్చింది. ఇక్కడ తోటకూర 2 కోస్తున్నాను. ఇదిగోండి ఒక బీరకాయ, కొన్ని ఫ్లవర్స్, కొద్దిగా ఆకుకూర కోసాను ఈరోజు. ఈ చిన్న డబ్బాలో చూడండి బెండ మొక్క ఎంత బాగా వచ్చిందో. ఇవన్నీ బెండ మొక్కలేను. ఇక్కడ బీర మొక్క మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి, చిన్న చిన్న మొక్కలు లేటుగా పెట్టాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.